సోమిరెడ్డి గారి ధనదాహానికి చిన్న పిల్లల దగ్గర నుండి మూగ జీవాల వరకు కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నాయి. విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి గారు అక్రమంగా గ్రావెల్ని తవ్విస్తూ ఉన్నారు. దాదాపుగా తాటి చెట్టు అంత ఎత్తైన గుంతలు లోడిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు ప్రజలు రాత్రి అయితే బయటికి రావాలంటేనే భయపడిపోయే పరిస్థితులు సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నాయి. ఇదే క్రమంలో నిన్న చిన్న పాప సాత్విక అనే 8 సంవత్సరాల చిన్న పాప ఆ గుంతలో పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. చాలా బాధాకరం. ఇదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్ని తవ్విస్తూ ఉంటే అక్రమంగా సోమిరెడ్డి గారు గ్రావెల్ని తవ్విస్తూ ఉన్నారు. గనుల శాఖ, పోలీసుల శాఖ, అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎందుకని మౌనంగా ఉంటున్నారు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎస్పీ గారు, కలెక్టర్ గారు దయచేసి ఈ అక్రమంగా తరలిస్తున్నటువంటి ఈ ఇసుకను, గ్రావెల్ని తక్షణమే ఆపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.